హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. చికెన్ తీసుకొచ్చుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. 2 ఆనియన్స్ తీసుకోండి. పొట్టు తీసేసి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోండి. చికెన్ అన్నది మంచిగా కడిగి పెట్టుకోండి. కడిగిన చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసి మంచిగా కలపండి చికెన్ ముక్కలు పట్టేటట్టు. ఒక దబరా గిన్నె పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్గా కాగానే చికెన్ ముక్కలు అనేది వేసుకోండి. దబరా గిన్నెలోకి వేసి మిగిలిపోయిన ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. కోసేపు మగ్గనియండి. కలిపి మూత పెట్టి మగ్గనియండి. మగ్గిపోయిద్ది చికెన్ అన్నది. గోంగూర తీసుకోండి. తీసుకొని ఒక కళాయిలోకి ఆ గోంగూర వేసేసి వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు కలపండి మంచిగా. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలాగే చేసుకోండి. బాగుంటుంది గోంగూర చికెన్ అన్నది. గోంగూర అట్లా మగ్గిపోవాలి. కళాయిలో వేసి మంచిగా కలపంగానే ఇది పక్కన దించేసుకోండి. చికెన్ అన్నది కొంచెం మగ్గిపోయింది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకోండి. కలిపి మూత పెట్టి వదిలేయండి. కొంచెం మగ్గిద్ది. గోంగూర అన్నది ఉడికిపోయింది. మిక్సీ గిన్నెలోకి వేసి కొంచెం వాటర్ పోసుకోండి. మిక్సీ పట్టేయండి అది గోంగూర అన్నది. చికెన్ ముక్కలు అనేవి ఉడికిపోయింది. కొంచెం కారం వేసుకోండి. సరిపోయినంత కారం వేసుకోండి. కారం వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి. మగ్గిపోయిద్ది చికెన్ అన్నది. మగ్గిపోయిన చికెన్లోకి గోంగూర మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోండి. పేస్ట్ అన్నది గోంగూర పేస్టు వేసి ఆ మిక్సీ గిన్నెలోకి ఇంకొన్ని వాటర్ పోసుకుని ఆ వాటర్తో మంచిగా కలుపుకొని చారాలుగా కొన్ని వాటర్ పోయండి. కొంచెం చికెన్ ముక్క అన్నది ఉడికిపోవాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు ఉడకనియండి. మంచిగా ఉడికిపోయిద్ది. కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసేసి మంచిగా కలపండి. కలిపి మూత పెట్టి వదిలేయండి. కొద్దిసేపు మగ్గిపోయిద్ది మంచిగా. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. చికెన్ ముక్కలు మంచిగా ఉడికితేనే బాగుంటుందండి టేస్ట్ అన్నది. గోంగూర మొత్తం పట్టి బాగుంటుంది. మంచిగా ఉడికిపోయినాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి కలుపుకోండి మంచిగా. కలిపి మూత పెట్టి వదిలేయండి. కొద్దిసేపు మగ్గిపోయిద్ది మంచిగా. కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసేసి మంచిగా కలపండి. కలిపి కొద్దిసేపు వదిలేయండి. మగ్గిపోయిద్ది మంచిగా. మొత్తం చారు మొత్తం దగ్గర గుంజపోవాలండి. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలాగుంటే టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది. గోంగూర పేస్ట్ మొత్తం ఇది ముక్కలకు చికెన్ ముక్కలు బట్టి చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి చేసుకోండి. గోంగూర చికెన్ అన్నది రెడీ అయిపోయింది. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. ఒకసారి చేయండి. ఒకసారి ట్రై చేసుకోండి. బాగుంటుంది గోంగూర చికెను.